ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు వైఎస్ఆర్ అభిమానులతో ఆయన తనయురాలు వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. లోటస్ ప్యాండ్లోని తన నివాసంలో సమావేశమైన ఆమె మాట్లాడుతూ కోహినూరు వజ్రం పుట్టిన జిల్లా పాలమూరని, కానీ నేడు వలసల జిల్లాగా మారిపోయిందని వాపోయారు. గల్ఫ్లో 150 మంది గల్లంతయ్యారన్న వార్త విన్నప్పుడు తన గుండె తరుక్కుపోయిందని అన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద 2 లక్షల మంది లబ్ధిదారులున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టులలో 80% తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేశారు. కార్యకర్తకి, ప్రతి నాయకునికి, నాయకురాలికి, వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకి మీ రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు మీకు తెలుసా? కోహినూరు వజ్రం జన్మస్థలం ఈ జిల్లాయే. కానీ కరువు జిల్లా, వలసల జిల్లా. నాన్న అనేటోడు ఆయన తలపెట్టిన భీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఇలాంటి ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. అప్పుడు వలసలు ఆగిపోతాయి. పాలమూరు జిల్లా పచ్చగుంటుంది అని మీరు చెప్పాలి. మళ్ళీ రావాలని నా కోరిక. మీ సలహాలు, మీ సూచనలు రాజన్న బిడ్డకి అవసరం. ఈ ఆత్మీయ సమ్మేళనకు వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకి, ప్రతి తమ్ముడికి మీ రాజన్న బిడ్డ సుస్వాగతం పలుకుతుంది.